బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన సంచలన ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను కాపాడేందుకు ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు నీరుగచ్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను కరీంనగర్కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని, ఆ మంత్రి చేతుల మీదుగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు చెందిన డబ్బులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీకి చేరాయని ఆరోపణలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఇప్పటికి కూడా ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినవండి కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఒకటి. కానీ ప్లాన్ ప్రకారం ఈ అంశాల్లో, ఈ విషయాల్లో ప్రజలను నమ్మించి సక్సెస్ అయిన కొంతవరకు తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో